everyone. In this video, we are going to learn about what is linked list, common variations, advantages and disadvantages of linked list. First of all, linked list is a linear data structure which have a sequence of nodes and which contains data and pointer. అంటే మనకి ఇది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. లీనియర్ అంటే ఏంటి, మనకి ఆర్డర్లో సీక్వెన్షియల్ ఆర్డర్లో 1 2 3 4 అని ఇలా సీక్వెన్షియల్ ఆర్డర్లో డేటా స్ట్రక్చర్ అనేది ఉండిద్ది అనమాట. ఇందులో మనకి నోడ్స్ అనేవి సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటాయి. అంతేకాకుండా ప్రతి ఒక్క నోడ్లో మనకి డేటా అండ్ పాయింటర్ అనేది ఉంటుంది. డేటా అంటే ఏంటి, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. పాయింటర్ ఈజ్ ద అడ్రస్ ఆఫ్ ద డేటా. ఓకే, ఇందులో మనకి ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. మనం ఇందులోనే కాకుండా స్టాక్లో, క్యూలో, అరేస్లో ఇలాంటి వాటిల్లో కూడా మనం ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ చేసుకుంటాం అనమాట. సో లింక్డ్ లిస్ట్లో కూడా మనకి ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇందులో అలొకేట్, ఇప్పుడు మనకి ఎలిమెంట్స్ అనేవి ఒకదాని తర్వాత ఒకదాన్ని అలొకేట్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 11 అనే ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 10 11 అనే డేటా ఉంది నా దగ్గర. నేను ఈ రెండింటిని అలొకేట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు రెండింటిని ఒకేసారి చేయకుండా 1 by 1 ఇండివిజువల్గా ఒకదాని తర్వాత ఒకటి అనేవి అలొకేట్ అవుతాయి అన్నమాట. కాన్సిక్యూటివ్ ఎలిమెంట్స్ ఆర్ కనెక్టెడ్ బై పాయింటర్స్. పాయింటర్స్ అంటే ఏంటి, అడ్రస్ అని చెప్పేసి అన్నాం కదా. ఈ పాయింటర్ ఫస్ట్ దాని యొక్క పాయింటర్ని నెక్స్ట్ దాని యొక్క డేటాకి పాయింట్ చేసి ఉంటుంది అనమాట. అలా ప్రతి ఒక్కటి కనెక్ట్ అయి ఉంటాయి. కాన్సిక్యూటివ్ అంటే ఏంటి, పక్క పక్కన ఉండే ఎలిమెంట్స్ అనమాట. లాస్ట్ నోడ్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ పాయింట్స్ టు నల్. ఇప్పుడు మనకి ఫస్ట్ నోడ్ అనేది సెకండ్ నోడ్కి, సెకండ్ నోడ్ అనేది థర్డ్ నోడ్కి ఇట్లా కనెక్ట్ అవుతుంది. లాస్ట్ నోడ్ అనేది దేనికి పాయింట్ అవుతుందంటే నల్కి పాయింట్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎంట్రీ నోడ్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఈజ్ నోన్ యాజ్ హెడ్. ఫస్ట్ ఎంట్రీలో ఉండే నోడ్ని మనం ఏమంటామంటే హెడ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. కామన్ వేరియేషన్స్. ద కామన్ వేరియేషన్స్ అంటే ఏంటంటే మనకి లింక్డ్ లిస్ట్లో నెంబర్ ఆఫ్ టైప్స్ ఎన్ని ఉన్నాయంటే సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనమాట. ఇవి మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుంటాం. అడ్వాంటేజెస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఎఫిషియెంట్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్. మనం ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఎఫిషియెంట్గా అంటే మనకు కావాల్సినట్టుగా చేసుకోవచ్చు అనమాట. ఈజీ ఇంప్లిమెంటేషన్. మనం ఎఫిషియెంట్గా ఇన్సర్షన్ అండ్ డిలీషన్ చేసుకుంటున్నామంటే ఇంప్లిమెంటేషన్ కూడా మనకి ఈజీగా ఉన్నట్టే కదా. సో ఇందులో ఇంప్లిమెంటేషన్ కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, నో ఓవర్ హెడ్. నో ఓవర్ హెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇందులో డేటాని వాడుతున్నాం, పాయింటర్ని వాడుతున్నాం. అంటే ఇలా మనకి మెమొరీ స్పేస్ అనేది ఎక్కువ యూజ్ అవ్వడం వల్ల పర్ఫార్మెన్స్ అనేది మ్యాక్సిమం వేరే వాటిల్లో ఎలా అంటే డిక్రీజ్ అవుతుంది, కానీ ఇందులో పర్ఫార్మెన్స్ మాత్రం ఇంప్రూవ్ అవుతుంది అనమాట. దీన్నే మనం నో ఓవర్ హెడ్ అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. దీని యొక్క డిసడ్వాంటేజెస్ ఏంటంటే మోర్ కన్జప్షన్ ఆఫ్ మెమరీ. అంటే మనం ఇందాకే అన్నాం, ఇప్పుడు మనకి ఇందులో డేటాని వాడుతున్నాం, పాయింటర్ని వాడడం వల్ల ఎక్కువ మెమొరీని యూస్ చేసుకుంటుంది అనమాట. సో ఎక్కువ మెమొరీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. నెక్స్ట్, డిఫికల్ట్ ట్రావర్సల్. ఒకదాని తర్వాత ఒకదాన్ని మనం సర్చింగ్ కానీ యాక్సెస్ చేసుకోవడం కానీ అలొకేట్ చేసుకోవడం కానీ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకదాని తర్వాత ఒకదాన్ని చేసుకోవాలి, అంతేకాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెక్ చేయాల్సి వస్తుంది కాబట్టి డిఫికల్ట్ ఉండిద్ది. నెక్స్ట్, ర్యాండమ్ యాక్సెస్ నాట్ పాసిబుల్. మనకి ఇందులో ర్యాండమ్గా నాకు కావాల్సింది నేను సెర్చ్ చేసుకుంటా అంటే ఇందులో కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ 25 అనే ఎలిమెంట్ నాకు కావాలనుకోండి, ఆ ఎలిమెంట్ నేను సెర్చ్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, సో ఆన్ 24 ఎలిమెంట్స్ వరకు సెర్చ్ చేసిన తర్వాతకే 25 దాన్ని నేను యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ మనం డైరెక్ట్గా దీన్ని యాక్సెస్ చేసుకోవాలంటే యాక్సెస్ చేసుకోలేం. ఇది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. థ్యాంక్ యూ.